వైసీపీ అధికారంలో ఉండగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు రెచ్చిపోయారు. ప్రభుత్వ సొసైటీ స్థలాలు వదిలిపెట్టలేదు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తారు. ఎవరైనా ఎదురు తిరిగే సాహసం చేయకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు అంబాపురం ప్రజలు. వంశీ అనుచరుల కబంధ హస్తాల్లో అంబాపురం విలవెల్లాడిపోయిందంటున్నారు. విజయవాడ రూరల్ అంబాపురంలో కామన్ సైట్లు వదిలిపెట్టలేదు వంశీ వర్గీయులు. 1994లో ఎఫ్సీఐ ఉద్యోగులు సొసైటీకి ఏర్పడి 9 ఎకరాల 47 సెంట్ల వెంచర్ వేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 9.47 ఎకరాల్లో 15% అంటే ఎకరం 69 సెంట్లు కామన్ సైట్ కుదిలారు. అంబాపురానికి చెందిన మాజీ ప్రెసిడెంట్ వంశీ అనుచరుడు తోడేటి బెంజమిన్ కన్ను ఈ కామన్ సైట్పై పడింది. రేకులు షెడ్ నిర్మాణం చేసి దొంగ సంతకాలతో బెంజమిన్ తండ్రి సోంపేను పేరు మీద సెంటు భూమిని రిజిస్ట్రేషన్ చేయించి 7 సెంట్లు ఆక్రమించారు. ఆ భూమి మార్కెట్ విలువ దాదాపు 1.5 కోటి ఉంటుంది. అంబాపురం పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 20కి పైగా అధికార లేఅవుట్లు ఉన్నాయి. అనధికార లేఅవుట్లు 50కి పైగా ఉన్నాయి. గ్రామ రెవెన్యూ పంచాయతీ అధికారులు ఈ లేఅవుట్లపై దృష్టి సారించడం లేదు. కబ్జా చేసి చాలా కాలమైనా ఈ కామన్ సైట్పై ఫిర్యాదు చేసేందుకు స్థానికులు భయపడ్డారు. అంబాపురంలో దాదాపుగా 20 CRDA లేఅవుట్స్ ఉన్నాయి. 20 లేఅవుట్లలో 15% దాదాపు 5 ఎకరాల కామన్ సైట్ వంశీ అనుచరుడే కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కామన్ సైట్పై స్థానికులు ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చారు. ఎంపీడీఓ చర్యలకు ఆదేశిస్తే ఆయన్ను బెదిరించాడు తోడేటి బెంజమిన్. దీంతో భయపడి అధికారులు యాక్షన్ తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. ఈ కామన్ సైట్ను మైలవరానికి చెందిన ఏడుకొండల వద్ద 35 లక్షలకు తనఖా రిజిస్ట్రేషన్ చేశారు. అంబాపురంలో ప్రభుత్వ భూములకు కామన్ సైట్లకు చెరువులకు రక్షణ లేకుండా పోయింది. ఈ భూ కబ్జాలపై నియంత్రణ చెయ్యలేక చేతులెత్తేస్తున్నారు అధికారులు. అంబాపురంలో భూములు కొనాలన్నా విక్రయించాలన్నా భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు.